హిందూ సమ్మేళనం హిందూ ఐక్యతను బలోపేతం చేసే మహత్తర కార్యక్రమమని బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రతాప్ రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని 28వ 11వ వార్డుల్లో మంగళ వాయిద్యాలతో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం మాత్రమే కాకుండా హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో హిందువులు మైనారిటీలుగా మారే పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే సమాజం ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నెల 19న పట్టణంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ కులాలు మతాలు పార్టీలకు అతీతంగా హిందువులందరూ పాల్గొనాలని కోరారు. గడప లోపల కులం గడప దాటితే మనం హిందువులం అనే భావనతో ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో శివానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరు కానుండగా గణపతి హోమం నవగ్రహ హోమం అమ్మవారి హోమం వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం స్వామివారి చేత పూజింపబడిన రుద్రాక్షలను భక్తులకు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాకిస్తాన్ 1948లో పోయింది, బంగ్లాదేశ్ పోయింది, దాదాపు హిందువులు మైనారిటీ కేరళ అయిపోయినారు. అన్ని రంగాల ప్రజలు కూడా విజ్ఞాపన చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా హాజరైదాం. అక్కడ స్వామీజీ శివానంద స్వామీజీ గారు ఒక ముఖ్య అతిథిగా వస్తా ఉన్నారు. వారి ఆశీస్సులు తీసుకుందాం. గణపతి హోమం ఉంటుంది, నవగ్రహ హోమం ఉంటుంది, ఆ అమ్మవారి హోమం ఉంటుంది. కనుక మీకు ఇచ్చే నవధాన్యాలను తీసుకుని ఆ హోమంలో వేసి అక్కడ ఇచ్చే రుద్రాక్ష స్వామివారితో పూజింపబడి రుద్రాక్ష ఏదైతే ఉన్నదో రుద్రాక్ష ప్రసాదం కూడా దాదాపు వచ్చే 10,000 మంది కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక మన పెద్ద ఎత్తున ఈ గ్రామంలో మనం ఉన్నదే ఒక దక్షిణ కాశీలో ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఆ పుణ్యక్షేత్ర పవిత్రతను మనం కూడా కాపాడదాం. మనందరం కూడా భాగస్వామ్యం కావాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.